వెల్కమ్ టు ISR 9 న్యూస్. మొన్న జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రదర్శనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును ధ్వంసం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడానికి ఈవీఎంల ప్రభుత్వం, రెడ్ బుక్ల ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా పరిపాలన చేస్తోందని, రెడ్ బుక్ రాజ్యం నందిగామ నియోజకవర్గంలో కూడా అమలవుతున్న విషయం ప్రజలందరూ గ్రహిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎప్పటికీ కట్టుబడి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రతిపక్షపాతిగా నిలబడుతుందని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు తెలియజేశారు. మొన్న రాత్రి విజయవాడలో 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే ఆ విగ్రహానికి కొంతమంది దుండగులు దొరబడి కరెంటు తీసేసి ఆ విగ్రహం ముందున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అంటే ఆ తర్వాత విగ్రహాన్ని కూడా ధ్వంసం చేద్దామనే ఉద్దేశంతో కరెంటు ట్రీట్మెంట్, కొంతమంది గ్రూప్గా వెళ్తున్నట్టు అక్కడున్న స్థానికులు కొంతమంది అది తెలిసి వచ్చేటప్పటికి పారిపోయారు. మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, భారతరత్న, భారతదేశంలోనే కానీ ప్రపంచ దేశాల్లో అత్యున్నత ఉన్నత చదివిన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబోడ్డులో నిర్మిస్తే వాళ్ళు నిర్మించడం చేత కాలేదు, పడేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ దోషుల్ని ఎవరైనా సరే శిక్షించి కఠిన చర్య, ఇలాంటి శిలాఫలకాలని పగలగొట్టుకోకుండా, ఇలాంటి విగ్రహాలని ధ్వంసం చేయకోకుండా చేత కొత్త విగ్రహాలు నిర్మించండి. అంతే తప్ప నిర్మించిన విగ్రహాలను ధ్వంసం చేస్తూ చాలా తప్పు. ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కరిస్టులు, అన్ని పార్టీలు వాళ్ళకి దీన్ని తీవ్రంగా ఖండించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే గారికి, మొండితోక జగన్మోహన్ రావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అక్కడ మరి అంబేద్కర్ గారి కింద ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ధ్వంసం చేయడం చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, బహుజనుల ఆశాజ్యోతి, పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడి బోర్డులో, సిటీలో, విజయవాడలో నిర్మించడం ఎంతో గొప్ప విషయం. అలాంటి గొప్ప విషయాన్ని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏడ పేరు వస్తుందో అని చెప్పి కొంతమంది దుష్ట శక్తులు మరి అంబేద్కర్ గారి విగ్రహం కింద ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరును ధ్వంసం చేయడం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ ఈ విధానాన్ని మరి ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని చెప్పి కోరుకుంటూ ఈ చర్యను దేశద్రోహ చర్యగా మరి పరిగణిస్తూ మరి వెంటనే ప్రభుత్వం స్పందించి జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు గారికి, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పక్కన పెట్టు కింద బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడికి నిరసనగా ఇవాళ నందిగామ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కరిస్టులు ఇవాళ ఈ కొవ్వొత్తుల ర్యాలీతోటి జరిగిన దానిని ప్రజలకు తెలియజేస్తూ దోషుల్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఈవేళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశానికి రాజ్యాంగం, మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దదైన, గొప్పదైనటువంటి రాజ్యాంగం మనల్ని ఈ దశకి తీసుకొచ్చిన సంగతి కూడా తెలుసు. ఆవేళ అందరూ పెద్దలందరూ కలిసి ఈ రాజ్యాంగ రచనకి సారథ్యం వహించి అంబేద్కర్ గారిని నియమించడం, తర్వాత ఈ రాజ్యాంగాన్ని మనం ఆమోదింపజేసుకోవడం, రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన చేసుకోవడం, మనకి మనం ఆమోదించుకున్నటువంటి రాజ్యాంగం. ఇలాంటి రాజ్యాంగ రూపశిల్పి, మనందరికీ స్ఫూర్తి, ఈ దేశానికి దిశని ఇచ్చినటువంటి మహానుభావుడి విగ్రహం మీద దాడి చేయటం, అది
కరెంటు తీసి లోన అది ఉన్నటువంటి సిబ్బందిని పక్కకెళ్ళమని చెప్పి దాడి చేయడానికి ప్రయత్నించడం, చుట్టూ ఉన్న ప్రజలంతా రావడం, దాంతో వాళ్ళు తోకముడిచి పారిపోవడం మనం చూసాం. ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో మనకు తెలుసు కదా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో భారతదేశ రాజ్యాంగం కాదు నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఏ బుక్ రాజ్యాంగం? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ ప్రభుత్వం ఈవీఎం ప్రభుత్వం. ఈవీఎం అంటే అంటే ఎంట్రాప్మెంట్, పుచ్చివేయటం, మోసగించడం. ప్రజలకి 18 సంవత్సరాలకే నేను 1500 ఇస్తాను, ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాను, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను, ఇట్లా అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని ఉచ్చులోకి లాగారు. లాగి ఈవేళ గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారు? అయిపోయింది కదా, నెక్స్ట్ ఉందేంటి? వి అంటే వైలెన్స్. మొత్తం రాష్ట్రంలో చూస్తున్నారు కదా. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇలాంటి చర్యలు ఉన్నాయా? ఇలాంటి చర్యలు చూసాం కదా. ఎంత భయంకరంగా స్టేట్లో ఉన్నటువంటి ప్రజలందరినీ భయభ్రాంతులు చేస్తూ, హత్యలు చేస్తూ, పార్టీకి, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద వాళ్ళు చేస్తున్నటువంటి పనులన్నింటినీ చూసాం. దీనికి నందిగాం కూడా అతీతం కాదు. చూసాం కదా, మోకాళ్ళ మీద దండ వేయించి మరి మాట్లాడించిన సందర్భాలు చూసాం. సో రెండోది వైలెన్స్, వాళ్ళు అనుకున్న విధంగా వైలెన్స్. మూడోది నిష్ణాతులు వీళ్ళు. ఎంకి ఏంటిది? ఒకటి మేనేజ్ చేయడం, 2 డబ్బులు సంపాదించడం, మనీ సంపాదించడం. ఎలా సంపాదించాలి, ఏ రకంగా సంపాదించాలి, వ్యవస్థను ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా చేయొచ్చు అనేది. అసలు ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగితే ఖండించాల్సింది పోయి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరే పగలగొట్టారు అని మాట్లాడడం ఎంత దుర్మార్గం అసలు ఇది. అంటే ఏం చేయదలుచుకున్నారు మీరు? ఆ విగ్రహం మీద దాడిని మీరు ఖండించకపోగా మీరు మాట్లాడుతుంది ఏంటి? కేవలం పేరు మీదే. ఇప్పుడు అలాంటప్పుడు లైట్లు ఎందుకు తీశారు? సిబ్బందిని అంతా ఎందుకు బయటికి పంపించారు? ప్రజలు వస్తే ఎందుకు పారిపోయారు? ప్రజలకే చెప్పాలి కదా. మేము పేరు మాత్రమే పాడు చేయాలనుకున్నాం అని చెప్పొచ్చు కదా. ఎందుకు పారిపోయారు? ఎక్కడైతే రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడారో పెట్టిపోతున్నారు. ఎవరైతే ఈవేళ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారో వాళ్ళు పెట్టిరిగిపోయి వైలెన్స్ చేస్తూ, వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ చూస్తున్నాం కదా మనం. ఈవేళ ఏం జరుగుతుందో, ఎలా మేనేజ్ చేస్తున్నారో ఇదంతా కూడా పకడ్బందీగా ఒక పద్ధతి ప్రకారం మన రాజ్యాంగం మీద దాడి, ప్రజాస్వామ్యం మీద దాడి. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంటి? ఎన్నికలు అనేవి గెలిచేవారు. గెలిచిన తర్వాత అందరినీ సమానంగా చూడాలి, స్టేట్ డెవలప్మెంట్ కోసం చూడాలి. అలాగే మనం ఏమైతే హామీలు ఇచ్చామో వాటిని కట్టుబడి ఉండాలి. అది మానేసి ముందేమో ఇచ్చేసి ఎంట్రాక్ట్ చేసి ఇప్పుడు భయభ్రాంతులు చేస్తూ, మేనేజ్ చేస్తూ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేస్తున్నారు. ఈ గెలిచిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ చూడండి, కాదని చెప్పగలరా? ఏదైనా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ ప్రభుత్వం నడుస్తుందా? ఇదంతా గమనించాలని సామ్యవాదులందరినీ కోరుకుంటున్నారు. ఈవేళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది దానిలో భాగంగానే ఈవేళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత 40% ఓట్లు వచ్చినటువంటి పార్టీగా పోయినసారి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలించినటువంటి స్ఫూర్తితో ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడతాం, పోరాటాలు చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. తీటైన సమాధానం కూడా చెబుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్నటి వరకు గెలిచారు, అనుకున్నారు, చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ కూర్చోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైన వెళ్తుందని తెలియజేస్తూ, రానున్న రోజుల్లో అప్రజాస్వామికమైనటువంటి కమ్యూనిటీని అరికడతాము, మిమ్మల్ని నిలబెడతామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర ప్రజల బాగోగులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కరిస్టులు కట్టుబడి ఉన్నారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ,
నిరసన తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. డౌన్ డౌన్ రెడ్ బుక్ రాజ్యాంగం, డౌన్ డౌన్ రెడ్ బుక్ రాజ్యాంగం.